హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ఫస్ట్ మనం ఎన్నో సీజన్స్ చూస్తుంటాం. బాగా అందరికీ కూడా కంటెస్టెంట్స్ గురించి బాగా అలవాటు అయిపోయింది. చాలా ఎన్నో సీజన్స్ చూసాం. ఎవరు రియల్, ఎవరు ఫేక్, ఎవరు బాగా ఎమోషనల్ అవుతున్నారు, ఎవరు కన్నింగ్ ఆడుతున్నారు, ఎవరు ఫన్నీగా ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా చూసాం. చాలా క్లియర్గా అజంప్షన్ చేయగలిగాం, అందులో డౌట్ లేదు. అయితే కొన్ని ఎపిసోడ్స్లో మాత్రం ఎవరు రియల్ ఉంటున్నారు, ఎవరు గేమ్ కోసమే ఫేక్ ఆడుతున్నారు అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అయిపోయింది. గత సీజన్ నుంచి చూసినట్లయితే అంతా కూడా హై డ్రామా అనేది అయిపోయింది. సోది లేకుండా స్ట్రైట్గా కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం ఈ రివ్యూలో. నామినేషన్స్లో నాకు బాగా ఎవరు అనిపించారు అనేది చెప్తాను. ఎందుకంటే పాయింట్స్ అందరూ కూడా విన్నారు, అందరూ కూడా చూసారు. దిస్ ఈజ్ అనాలిసిస్ వీడియో. ఆల్రెడీ ఇది లాస్ట్ నైట్ బిఫోర్ అయిపోయింది కూడా. ఇప్పుడు మనకి లేట్గా టెలికాస్ట్ చేశారు, అందరూ కూడా చూసేశారు. ఆ తర్వాత టాస్క్ కూడా అయిపోయింది. సో రేపటి ఎపిసోడ్లో ఏంటి అనేది ఆల్రెడీ చూపించిన ప్రోమోలో లైవ్లో కూడా అయిపోయింది, అందరూ చూసాం. ఏదైతే ఉందో వాళ్ళు రాజులను ఎంచుకున్నారు, వాళ్ళ సమూహంలో ఉన్నారు, వాళ్ళు గ్రూప్స్గా కూడా ఉన్నారు, వాళ్ళకి టాస్క్ కూడా అవుతుంది. మిడ్ నైట్ డిస్కషన్స్ కూడా అయిపోయినాయి. ఇక్కడ ఆదిత్య ఓం నామినేషన్స్లో ఒక చక్కటి పాయింట్ చెప్పాడు, నామినేట్ చేశాడు. హౌస్ వర్క్ గురించి మాట్లాడాడు. అలాగే విష్ణుప్రియ, అభయ్, నవీన్ కూడా కొంచెం క్లారిటీ అనేది ఇచ్చారు. మణికంఠకి ఏదైతే ఉందో, మణికంఠ ఏదైతే ఎమోషనల్ అవుతున్నాడో అదే అయితే క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా మణికి అభయ్ అయితే గట్టిగానే ఇచ్చి పడేసాడు అనుకోవాలి. ఎందుకంటే పర్ఫెక్ట్గా లాక్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు మణికంఠ రివర్స్ అయ్యాడు. మీరు ఏదో గతం తవ్వుకుని వచ్చి కావాలని మీ ఈగో హట్ అయ్యి కావాలని ఈ పాయింట్ ఎత్తుక్కుని వచ్చి చెప్తున్నారు అని డిఫెన్స్ చేసుకున్నాడు. కానీ అది ఇంకా అవ్వలేదన్నమాట. ఫస్ట్ డే ఏదైతే తను ఎమోషనల్ అయిందో దాన్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు అక్కడ అభయ్ నవీన్. దీనిపైన ఒక స్పెషల్ వీడియో కూడా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్లో. సో కమింగ్ అప్ ఆ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి. తర్వాత పృథ్వీకి ఇంకా మణికంఠకి గట్టిగానే పడింది. అలాగే ఒక విషయం మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అబ్జర్వ్ చేశా. మణికంఠ నామినేషన్స్ అప్పుడు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు పాయింట్ గురించే కాదు, మనోడు పక్కన వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే బాగా ఇరిటేట్ అయ్యాడు. సో ఇప్పుడు కొట్టుకోండి, మీరు కూడా చప్పట్లు కొట్టుకోండి అని బాగా ఇరిటేట్ అయ్యాడు అనమాట. అలాగే యష్మి గౌడ కూడా ఇక్కడ బాగా మనీపై ఎవరైనా పాయింట్స్ చెప్తుంటే ఎగ్జైట్ అయిపోతుంది. ఎస్ ఇది సూపర్, ఇది సూపర్ అంటే ఏంటంటే ఒకరికొకరు పగ ప్రతీకారాలు వచ్చేసినాయి ఆ 2 రోజుల్లోనే అని అయితే నాకు అనిపించింది. అలాగే నైనిక కూడా చాలా గుర్రుగా ఉంది మణికంఠ పైన. కత్తి గుచ్చడం కానీ చాలా స్పీడ్గా ఫసక్కని గుచ్చడం, ఇలాగా వాళ్ళ బరస్ట్ని అలా తెలియజేశారు. అంటే వాళ్ళ కోపాన్ని అలా ప్రదర్శించారు. ఇలా అందరికీ కూడా ఒక శత్రువులాగా మారిపోయాడు మణికంఠ. ఎప్పుడైతే తన పాస్ట్ గురించి చాలా సిన్సియర్గా నేను ట్రాన్స్పరెంట్గా ఉంటున్నానని చెప్పాడో అప్పుడు అందరూ కూడా ఫీల్ అయ్యారు, ఎమోషనల్ అయ్యారు. ఈవెన్ నేను కూడా టెలికాస్ట్ లైవ్లో చూశాను, టెలికాస్ట్లో కూడా చూశాను, మనం ప్రోమోల్లో కూడా చూసాం, అతని ఏవీలో కూడా చూసాం. అయినా కూడా ఇది అతనికి చాలా పెయినే. నేను కూడా కొద్దిగా ఫీల్ అయ్యా. ఎందుకంటే తను పెట్టుకున్న విగ్గును కూడా తీసేసాడు, బయటికి తీసేసి నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా ఉండలేను బిగ్ బాస్, ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా ఎలా ఉంటాను చెప్పండి అంటూ అక్కడ మాట్లాడాడు. గేమ్ ఎలా ఆడాలో కూడా నాకు తెలియట్లేదు అన్నాడు. నిజానికి ఇది ఫేక్ ఎమోషన్ అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఫేక్ ఆర్ రియల్ అని చాలామంది చాలా అనుకుంటున్నారు. కానీ ఫేక్ ఎమోషన్ అంత ఇదిగా అయితే రాదు, యాక్టింగ్ అయితే కాదు. కానీ ఎక్కడ వాడాలో మనకంటే అక్కడ వాడలేదు. అన్నెసరీగా ఒక సిచ్యువేషన్ లేకుండా దాన్ని వాడుకున్నాడు. దానివల్ల ఏమైందంటే కొంచెం నెగిటివ్ అయిపోయిందా అనేది నాకు అనిపించింది. ఎందుకంటే వాడి ఉంటే మాత్రం ఎక్కడైనా పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో వాడి ఉంటే మాత్రం ఖచ్చితంగా హీరో అయ్యి ఉండేవాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు నెగిటివ్గా జనాలకి పోర్ట్రే అవుతుందని ఫస్ట్ వీక్ వెళ్ళిపోతానని చాలా భయపడిపోతున్నాడు. అదే అతన్ని ఇంకా ఎక్కువగా బాధిస్తుందని మనం చెప్పుకోవాలి. ఈ విషయంలో అభయ్ నవీన్ కానీ శేఖర్ భాష కానీ చాలా క్లారిటీగా ఉన్నారు మనీ విషయంలో. అలాగే విష్ణుప్రియని మణికంఠ నామినేట్ చేస్తూ కూడా నేను తీసుకోలేకపోయాను, మీరు ఎక్కడ కూడా ఈ లూజ్ టాక్ మాట్లాడతారో అని 3 రోజుల నుంచి మీతోనే ఉన్నాను తెలుసా అనేసరికి అక్కడ విష్ణుప్రియ తీసుకోలేకపోయింది. అంటే 3 రోజులు నువ్వు ట్రావెల్ చేసింది నేను లూజ్ టాక్ అవుతాను, నన్ను పట్టుకుందామని ట్రావెల్ చేసా, దాన్ని అదే అర్థం వచ్చింది. ఇది నిజానికి ఇది ఫేక్ ఆటే, అందులో డౌటే లేదు. ఎవరు అడిగినా కూడా రేపు నాగార్జున కూడా అదే క్లాస్ పీకుతారు కూడా, డౌటే లేదు. నాకు కూడా అదే అనిపించింది. ప్రతి దాన్ని కూడా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బిగ్ బాస్ హౌస్లో ముందుకి వెళ్ళడం అనేది కష్టమే. ఈవెన్ కూరలో ఉప్పు లేదు, మీరు కావాలనే పెట్టారు, నాకు మిమ్మల్ని నామినేట్ చేశాను కాబట్టి నా మీద పగ తీర్చుకున్నారు, ఇలాంటివి మాట్లాడితే కష్టం. ఇది గేమ్ అంటే మాత్రం
కుదరదు మణికంఠ, ఐఎమ్ వెరీ సారీ. ఈవెన్ సోనియా కూడా ఇలాగే వెళ్తుంది, ఇదే రూట్లో వెళ్తుంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా గ్రూప్ గేమ్ అనేది చేస్తూ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఫేవరెటిజం చేస్తున్నారని ప్రూవ్ చేయాలని చూస్తుంది. విష్ణుప్రియకి టఫ్ ఫైట్ ఇచ్చింది కానీ పాయింట్లెస్గా మాట్లాడుకున్నారు అని అయితే నాకు అనిపించింది. ఏదో విష్ణుప్రియ చేతులు కట్టుకుంటూ సోనియా చెప్పిన హరికథ అంతా ఎంత కూర్చుంది. యాక్చువల్గా విష్ణుప్రియ క్యారెక్టర్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అది కాదు. ఏమో ముందు ముందు ఇంకా ఓపెన్ అప్ అయి ఇచ్చి పడేస్తామో చూద్దాం. ఇక విష్ణుప్రియ ఓపెన్ అప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి నామినేషన్స్ కూడా. ఇక నెక్స్ట్ ప్రేరణ నామినేషన్స్ కూడా బాగానే అనిపించింది. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఏదైతే మణికంఠని అడగాలనుకున్నారో కరెక్ట్గా అడిగేశారు. అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఆ మణికంఠ చెప్పే పాయింట్స్ నచ్చట్లా. ఇక్కడ టార్గెట్ చేయడం అని మనం అనుకోలేం. ఎందుకంటే ఆ గ్రూప్ ఆఫ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా చెప్పాలనుకున్నారు, చెప్పేశారు. అందుకని ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. మీరు నెగిటివ్గా ఉంటే ముందు వరుసలోకి వచ్చేస్తారు, అదే పాజిటివ్గా ఉంటే మాత్రం రారు. సలహాలు మాత్రం బయట నుంచి టక 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 వచ్చేస్తాయి. అదే ఏదైనా పాజిటివ్ వైబ్లో కనెక్షన్ అవుదాం, లేదంటే కలుద్దాం, ఒక బ్రదర్ గానో లేదంటే ఒక ఇది గానో కలుద్దామంటే కలవట్లేదని తెగేసి చెప్పింది. ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పింది. అలాగే సోనియాకి కూడా బాగానే ఇచ్చి పడేసింది, అందులో డౌట్ లేదు. బట్ సోనియా తన పైచ్యాన్ని అక్కడ మరోసారి చూపించింది, అది వేరే విషయం. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ ఎంటైర్ నామినేషన్ ప్రక్రియలో మణికంఠ బరస్ట్ అవడాన్నే ఎక్కువగా చూపించారు. ప్రోమోలో కూడా అదే హైలైట్ చేశారు, దంచి కొట్టేశారు. అయితే మణికంఠ లాస్ట్ వీక్స్ వరకు కూడా ఉంటే, అంటే ఓ 10 వారాలు ఉంటే మాత్రం సడన్ సర్ప్రైజ్గా మేబీ వాళ్ళ వైఫ్ని పాపని కూడా పంపిస్తారేమో బిగ్ బాస్. అది కూడా మేబీ బిగ్ బాస్ రేటింగ్ పెంచుకునే ఛాన్సులు కూడా ఉంటాయి. సో జంటని కలిపిన హౌస్ అయిపోద్ది బిగ్ బాస్ హౌస్. అలాగే శేఖర్ భాష ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి లావణ్య వస్తే బాగుంటుందని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాగనే వెళ్తే మాత్రం టాప్ లేచిపోద్ది బిగ్ బాస్ హౌస్ అనేది. అది కూడా చాలా బాగుంటుంది. ఏదేమైనా సరే ఈసారి నామినేషన్స్లో మనం చూస్తే మొత్తం ఇప్పుడు 6 ఉన్నారు. 6లో డేంజర్లో మాత్రం 3 కనపడుతున్నారు. ఎవరెవరంటే సోనియా, పృథ్వీ, బేబక్క, ఈ 3లోనే ఎలిమినేషన్ అనేది జరగచ్చు. అది కూడా ఎలిమినేషన్ అనేది జరిగితే అలాగే నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక ఇద్దరు జంటగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కపుల్ ఎంట్రీ కాదు, జంటగా అంటే బడ్డీస్ లాగా ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తారు. ఎవరు రాబోతున్నారు అనేది మనం ఆడుకుందాం. అలాగే నాకు తెలిసి విష్ణుప్రియ, మణికంఠ, శేఖర్ భాష కొంచెం సేఫ్ జోన్లోనే కనపడుతున్నారు ఓటింగ్ ప్రకారం చూస్తే. మరి 3 సేఫ్లో ఉన్నారు, 3 డేంజర్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ కూడా, నో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో చూద్దాం మరి ఏ బడ్డీ ఎవరు ఎలా ఎలిమినేట్ అయిపోతారు అనేది చూద్దాం. కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.